అందరికీ నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. ఏ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించి పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. వారెవరో కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా సుపరిచితం, అలాగే సినిమా రంగానికి కానీ రాజకీయ రంగానికి కానీ ఏ విధమైన సరే వారు చెప్పారంటే 100కి 100% జరిగి తిరుగుతుంది. వారే మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. బీఆర్కే ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషం గురుగారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పెను సంచలనాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో అష్టమ శనితో పాటు షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది కాబట్టి మీడియా అనేది సింహరాశికి సంబంధించి సోషల్ మీడియా అయినా, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, ఏ మీడియా అయినా సింహరాశి. అలాగే సంచలనాలు జరగబోయేది కూడా సెలబ్రిటీస్కే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎనీ రంగం వారైనా సరే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. వీసాలు రిజెక్ట్ అవుతాయి. విదేశీయానం రివర్స్ అవుతుంది. ఇండియాకు రావాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసుల పరమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. వ్యాపారస్తులకు ట్యాక్సుల పరమైన కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఉండేవారు పదవులను కోల్పోతారు. సెలబ్రిటీలకు ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయి. ఇంట్లో తల్లి, తండ్రి, భార్యాభర్తకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ రంగం వారికి తీసుకున్నా అనుకూలతలు లేవు. అనుకూలంగా ఉంది ఒక రైతులకు మాత్రమే. 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, అలాగే నలుపు రంగు దుస్తులకు, వాహనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం సింహరాశి వారు సమస్యల నుండి బయటపడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఈ విధంగా ఉండబోతుంది అంటే గతంలో కూడా మనం చూసాం కరోనాకు సంబంధించి అట్లా విపత్కర పరిస్థితులు వచ్చాయి. మరి ఈ సంవత్సరం ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని కమాండ్ చేస్తున్నటువంటిది షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఈ సంవత్సరం మీనరాశిలో ఏర్పడతా ఉంది. మీనరాశిలో ఏర్పడడం వల్ల ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము మనకు సంవత్సరానికి రాజు రవి. అందుకని ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు, సునామీలు, భూకంపాలు, ప్రకృతి పరంగా కొన్ని విలయాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, తర్వాత వాహన ప్రమాదాలు, తర్వాత విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, ఇవి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా విమాన ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మనకు రాజు రవి కాబట్టి రాజుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అలాగే అందం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఈ సంవత్సరం ఎవరైతే అందంగా ఉంటారో, అందంగా ఉండేవాళ్ళు ఎవరు? హీరోయిన్స్, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో పెను సంచలనాలు ఉంటాయి. అలాగే రాజు అంటే రాజకీయ సంఘంలో సంచలనాలు ఉంటాయి. అలాగే డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లకు సంచలనాలు ఉంటాయి. అలాగే ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తారో వాళ్లకు సంచలనాలు ఉంటాయి. అంటే ఎక్కడైతే డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఉంటాయో, అందం ఉంటుందో, రాజకీయ రంగం ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. విశ్వావసునామ సంవత్సరమే కాకుండా షష్టగ్రహ కూటమి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్టులు, అలాగే వాహన ప్రమాదాలు, అలాగే ఏదో ఒక సంచలనం. ఉదాహరణ మనకు ప్రతి సంవత్సరం దీని యొక్క ప్రభావం వంద పెరుగుకుంటూ 2028 వరకు సమాజంలో చాలా అంటే విశ్వంలో చాలా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రకృతిపరమైన బీభత్సాలు ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి వాటి పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే ఆర్థికంగా పెద్ద సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఆర్థిక జనాల్లో డబ్బు తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. దానివల్ల సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాలు డబ్బును జాగ్రత్తగా దాచుకోవడము, ఇవన్నీ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఏ దేవుణ్ణి పాటిస్తే మంచిది? వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం, ప్రోటోకాల్ దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ శనికి సంబంధించిన రెమెడీలు ఇప్పుడు మనం చెప్తాం. రెమెడీస్, ఆ రెమెడీస్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే.